సో మరొక ఎరా ముగిసింది. బ్లూ బాక్స్ మాంగా చాప్టర్ 250తో అఫీషియల్గా ఎండ్ అయిపోయింది. 5 సంవత్సరాల పాటు కోట్లాది మంది అభిమానులని నవ్వించి, ఏడిపించి, ప్రేమలో పడేసిన ఈ బ్యూటిఫుల్ రొమాన్స్ అండ్ స్పోర్ట్స్ జర్నీ ఇప్పుడు చివరి పేజ్కి అయితే చేరుకుంది. హలో టెల్చీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు టెల్చీ యానిమే. ఈరోజు మనం వీక్లీ షోనన్ జంప్లో ఒక పెద్ద మైల్ స్టోన్ అయిన బ్లూ బాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ దాని ఫినాలే గురించి మాట్లాడుకోబోతున్నాం. కోయిజీ మిరా రాసిన బ్లూ బాక్స్ మాంగా 2021లో ప్రారంభమయ్యి చాప్టర్ 250తో తన కథనైతే పూర్తి చేసుకుంది ఈ జూలై 12వ తారీఖు 2026న. ఇది ఒక యాక్షన్ మంగా కాదు, ఆర్ ఓవర్ ద టాప్ ఫ్యాంటసీ కూడా కాదు, కానీ ప్రతి చాప్టర్తో రీడర్స్ని టచ్ చేస్తుంది అనమాట. అంత గొప్పగా ఉంటుంది ఈ రొమాన్స్ స్టోరీ. బ్లూ బాక్స్ సక్సెస్కి రీజన్ ఒక్కటే, అది లవ్ స్టోరీ అంటే కాదు. దీనికి ఇంకొక కోర్ పాయింట్ ఉంది, అదే డ్రీమ్స్. ఆ డ్రీమ్సే ప్రతి ఒక్కరికి ఉన్న స్పోర్ట్స్. బ్లూ బాక్స్లో ఉండే గొప్పతనం ఏంటంటే డ్రీమ్స్ని అట్ ద సేమ్ టైం ఆ రొమాన్స్ని రెండింటిని బ్యాలెన్స్ చేయడం. సో మనం రెగ్యులర్గా చూసే రాంకామ్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, సో మోస్ట్ ఆఫ్ ద టైం క్యారెక్టర్స్ మధ్య ఉండే ఇంట్రాక్షన్స్, వాళ్ళ మధ్య ఉండే ఆ లవ్ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేసి ఉంటాయి. బట్ బ్లూ బాక్స్ అలా కాదు. ఆ లవ్ డెవలప్ అవ్వాలంటే వాళ్ళకున్న డ్రీమ్స్ వాళ్ళు ఛేదించి ఆ తర్వాతే ప్రపోజ్ చేసుకోవాలని ఒక గోల్ పెట్టుకొని, కానీ ఈ మధ్యలో వాళ్ళ ఫీలింగ్స్ని అయితే ఆపుకోలేక ఉండే ఆ రెగ్యులర్ కన్వర్జేషన్ ఆర్ ఉండే ఆ రెగ్యులర్ సిచ్యువేషన్స్ అన్నిటిని చూపిస్తూ ఎంతో బ్యూటిఫుల్గా రాసిన అండ్ ఎంతో రియలిస్టిక్గా చూపించిన ఒక గొప్ప స్టోరీ. టైకి, చినత్సు, హినా ప్రతి క్యారెక్టర్కి తమ ఓన్ జర్నీ అయితే ఉంటుంది. రీడర్స్ వాళ్ళలో కలిసి గ్రో అయ్యారు. అందుకే బ్లూ బాక్స్ ఒక మాంగా కాదు, చాలామందికి ఒక మెమరీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ 5 years అయినా కూడా ఒక బ్యూటిఫుల్ స్టోరీగా. కొన్ని నెలల క్రితమే క్రియేటర్ కోయిజీ మిరా కథ చివరి దశలో ఉందని చెప్పారు. ఇప్పుడు చాప్టర్ 250తో నిజంగానే ఎండ్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత త్వరగా ఎండ్ అవుతుందని, బట్ ఒక బ్యూటిఫుల్ వేలో అయితే ఎండ్ అయింది. మోర్ దెన్ 5 years బ్లూ బాక్స్ అఫీషియల్లీ ఎండ్ అయిపోయింది. ఇంకా ఎమోషనల్ విషయం ఏంటంటే, ఫైనల్ చాప్టర్ తర్వాత కోయిజీ మిరా అభిమానులకు ఒక చిన్న మెసేజ్ అయితే ఇచ్చారనమాట. ఇది చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. సో అవునో హకో ఇప్పుడు అఫీషియల్గా చాప్టర్ 250 తోటి ఎండ్ అయిపోయింది. అసలు నిజం చెప్పాలంటే నేను ఇది రాయడం మొదలుపెట్టింది, డ్రా చేయడం మొదలుపెట్టింది జనాలు నన్ను పొగుడుతారని చెప్పి, ఎందుకంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది, అంతకంటే గొప్పది ఏది ఉండదని చెప్పి. బట్ ఇప్పుడు ఇది నా లైఫ్లో ఎంతో ఇంపార్టెంట్ పార్ట్గా అయితే మారింది. సో ఇవన్నీ చాలా మంచి రోజులు అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి తనైతే మెసేజ్ ఇచ్చారనమాట. అది నాకు చాలా క్యూట్గా అనిపించింది, ఎందుకంటే అలాంటి మెసేజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో సింపుల్గా థ్యాంక్ యూ చెప్పేస్తారు, ఈ జర్నీ ఎండ్ అయిందని చెప్పి చెప్తారు. బట్ తను చూసుకుంటే రాయడానికి రీజన్ కూడా ఏంటని చెప్పడం అనేది చాలా బాగా అనిపించింది. సో మాంగా ముగిసినా కూడా బ్లూ బాక్స్ జర్నీ మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఎందుకంటే యానిమే సీజన్ 1 మాత్రమే వచ్చింది, అది కూడా రీసెంట్గా తెలుగులో వచ్చింది, చాలా పాపులర్ అయింది. అండ్ సీజన్ 2 చూసుకుంటే ఆల్రెడీ అఫీషియల్ కన్ఫర్మ్ అయిపోయింది, రేపు అక్టోబర్లో రిలీజ్ కాబోతుంది. సో ఇంకా కూడా సీజన్ 2తో పాటు ఇంకో సీజన్ 3 ఆర్ సీజన్ 4 కూడా రావచ్చు. సో కాబట్టి ఇంకా మన యానిమే జర్నీ మిగిలింది. బట్ మాంగా జర్నీ, అఫీషియల్ స్టోరీ జర్నీ అయితే ఇంతటితోటి ఎండ్ అయిపోయింది. సో ఇప్పుడు ఎండింగ్ ఎలా అనిపించింది అని మనం మాట్లాడుకుంటే కనుక నాకైతే చాలా గొప్పగా అనిపించింది. సో ఎండింగ్ ఆర్క్కు ముందు ఒక ఆర్క్ అయితే కొంచెం అటు ఇటు అయినట్టు అనిపించినా కూడా, బట్ ఆ ఎండింగ్ ఆర్క్ అండ్ దాన్ని డీల్ చేసిన విధానం చాలా గొప్పగా అనిపించింది. బట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అట్లీస్ట్ టైకి అండ్ చినత్సు యొక్క మ్యారేజ్ చూపిస్తారేమో వాళ్ళు అడల్ట్స్ అయిన తర్వాత అనుకున్నారు. బట్ మన స్టోరీ ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తే కూడా ఇది సింపుల్గా మొత్తం హై స్కూల్ గురించే, వాళ్ళ డ్రీమ్స్ అండ్ వాళ్ళ లవ్ లైఫ్ వాటినే చూపించారని చెప్పి మనకు అర్థమైంది. సో కాబట్టి సిరీస్ ఆబ్వియస్లీ మ్యారేజ్తో ఎండ్ అవ్వకుండా వాళ్ళ స్కూల్ లైఫ్ ఎండ్ అయినప్పుడే అక్కడ ఎండ్ అవుతుందని మనమైతే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ అదే జరిగింది ఇక్కడ కూడా చూసుకుంటే. అండ్ ఆ ఫైనల్లీ దే సెడ్ ఇట్, ఎస్, ది బ్లూ బాక్స్. సో మనం అంతా బ్లూ బాక్స్ అనుకుంటాం, దానికి అర్థం ఏంటని అనుకుంటాం. అండ్ దానికి సంబంధించింది కూడా లాస్ట్ చాప్టర్లో అయితే చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఎస్, అంతేకాకుండా బ్లూ బాక్స్ అని చెప్పి మెయిన్ క్యారెక్టర్ చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ అక్కడ చిన్న కామెడీ సీన్ కూడా క్రియేట్ చేయడం అది ఇంకా గొప్పగా అనిపించింది. వీళ్ళు మాంగా చదవండి, మీకు కూడా అర్థమవుతుంది నేను చెప్తున్నాను. ఒకటే చెప్తాను, బ్లూ బాక్స్ లాస్ట్ చాప్టర్ ఆర్ దానికి ముందు చాప్టర్ ఆర్ దానికి ముందు చాప్టర్ ఆర్ దానికి ముందు చాప్టర్ లాస్ట్ 10 chapters మాత్రం ఎంతో గొప్పగా అనిపించాయి. అండ్ ప్రతి చాప్టర్ కూడా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలిగించాయి. హానెస్ట్లీ చెప్తున్నాను, నేనైతే చాలా ఎంజాయ్ చేశాను రీసెంట్ చాప్టర్స్ అన్నీ. అండ్ క్రియేటర్కి ఒక మంచి ఐడియా ఉంది ఎలా ఏం చేయాలని చెప్పి, అండ్ దాన్ని తగ్గట్టుగానే ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంకా గొప్పగా అనిపించింది. అండ్ ఎండ్ అయిన విధానం కూడా ఎక్కడ కూడా సాటిస్ఫాక్షన్ కలిగించలేదనేది లేకుండా ప్రాపర్ సాటిస్ఫాక్షన్ తోటి
నీట్ అండ్ క్లీన్గా అయితే ఎండ్ చేశారు. అండ్ ఆబ్వియస్లీ నేను కూడా ఒక చిన్న లోపల కోరుకున్నాను అనమాట, అట్లీస్ట్ ఒక చిన్న ఫోటో ఫ్రేమ్ అయినా లాస్ట్లో పెడతారేమో అని చెప్పి వాళ్ళ మ్యారేజ్ అయినట్టు. బట్ ఒకవైపు చూసుకుంటే ఎండ్ అయిన విధానం అండ్ ఎండ్ అయిన ప్యానల్ కూడా నాకు ఎంతో గొప్పగా అనిపించింది. లైక్ ఈ జర్నీ అంతా కూడా వాళ్ళ బ్లూ బాక్స్కి ఐ మీన్ మీరు చదవండి తెలుస్తుంది. సో దానికి రెస్పెక్ట్ ఇస్తూ చెప్పడం, ఆ తర్వాత అందరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో ఒక ప్రాపర్ రెగ్యులర్ షోనన్ సిరీస్ ఎలా ఎండ్ అవుతుందో, అంతేకాకుండా దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఇస్తూ చూపించి ఎండ్ చేయడం ఏదైతే ఉందో నాకు చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ సీజన్ 2, ఎందుకంటే అది ఇంకా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి. సో బ్లూ బాక్స్ గురించి మీరేమనుకుంటున్నారో, బ్లూ బాక్స్ ఎండింగ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను సాటిస్ఫై అయినట్టు మీరు అయ్యారో లేదో కూడా తెలుసుకుందాం. అండ్ అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే బాబాయ్.